ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్కు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా వ్యతిరేకత ఎదురవుతుంది. ఒకవైపు గోషామహల్ పోలీస్ మైదానంలో హాస్పిటల్ నిర్మాణం దిశగా సర్కార్ వేగంగా అడుగులేస్తున్నది. మరోవైపు స్థానికంగా ఉండే ప్రజలంతా సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. రద్దీగా ఉండే తమ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉస్మానియా పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ కృషి చేస్తే కాంగ్రెస్ రాజకీయం చేసి అడ్డుకున్నది. ఇప్పుడు హెరిటేజ్ భవనం కాపాడే ముసుగులో రద్దీగా ఉండే ఏరియాలో హాస్పిటల్ నిర్మాణానికి పూనుకుంటున్నది. రేవంత్ సర్కార్ తీరుపై గోషామహల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. గోషామహల్కు ఉస్మానియా తరలింపు దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులేస్తున్నది. పాత ఉస్మానియా హెరిటేజ్ బిల్డింగ్ ను కాపాడుతామని చెబుతూ కొత్తగా గోషామహల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోషామహల్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మైదానంలో హాస్పిటల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీ ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సీఎం ఆదేశించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రద్దీగా ఉండే ప్రాంతానికి ఉస్మానియాను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గోషామహల్లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి స్థల పరిశీలన పూర్తయింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్సిట్టి ఇటీవలే గోషామహల్ మైదానాన్ని సందర్శించారు. అధికారులతో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బైక్ పై తిరుగుతూ దవాఖానా నిర్మాణానికి స్థల సేకరణపై వివరాలు సేకరించారు. వచ్చే 100 ఏళ్లకు ఉపయోగపడేలా దవాఖానా నిర్మించనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ వెల్లడించారు. ఉస్మానియా తరలింపు నిర్ణయాన్ని గోషామహల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బేగం బజార్తో పాటు పలు మార్కెట్లకు సమీపంలో ఉండే తమ ప్రాంతం ఇప్పటికే రద్దీగా ఉందని చెబుతున్నారు. ఇటువంటి ప్రాంతంలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మిస్తే ఇబ్బందులు ఎక్కువ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. నగరానికి శివారు ప్రాంతంలో హాస్పిటల్ నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఉస్మానియా తరలింపుపై సర్కార్ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ గోషామహల్ ప్రజలు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు సంతకాల సేకరణ చేపట్టారు. గోషామహల్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ నిరసన పత్రంపై సంతకాలు తీసుకున్నారు. కాలనీలన్నీ తిరుగుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి నలువైపులా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి పూనుకుందని గుర్తు చేశారు. శివారు ప్రాంతాల్లో హాస్పిటల్స్ కడితేనే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టర్ను కలిసేందుకు గోషామహల్ ప్రజలు సిద్ధమవుతున్నారు. Meme
కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారు గోషామహల్ ప్రజలు. అయితే రద్దీగా ఉండే తమ ప్రాంతంలో మాత్రం వద్దంటున్నారు. ఇప్పటికే బేగం బజార్, ఫిష్ మార్కెట్, అఫ్జల్గంజ్, సిద్ది అంబర్ బజార్ మార్కెట్ల వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉందని చెబుతున్నారు. ఇటువంటి రద్దీ ప్రాంతానికి ఉస్మానియా హాస్పిటల్ తరలించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గోషామహల్ ప్రజల అభ్యంతరాలపై మా ప్రతినిధి వంశీ మరింత సమాచారాన్ని అందిస్తారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించవద్దంటూ గోషామహల్ స్థానికులు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి కూడా చేపట్టడం జరిగింది. ఎందుకు వారు గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఇంతకీ ఉస్మానియా ఆసుపత్రిని వ్యతిరేకిస్తూ ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? గోషామహల్లో ఉన్నటువంటి స్థానికులతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? శైలేష్. ఎందుకని మీరు గోషామహల్ స్టేడియంలో మీరు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు? పాత ఉస్మానియా తెచ్చి గోషామహల్ గ్రౌండ్లో వేస్తున్నారు. వేసే మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని కాలనీలు ఉన్నాయి, చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మార్చిరు చేస్తారు, ప్లస్ ఇంకా రకరకాల మాకు వైరస్ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ వ్యతిరేకిస్తారు కాలనీ వాళ్ళంతా. ఇంటింటికి పోయి మేము డోర్ టు పోయి సిగ్నేచర్లు పెట్టి మేము డీటెయిల్ తీసుకుంటున్నాం. అందరు అబ్జెక్షన్ చేస్తారు. ఇది కలెక్టర్కి ఇవ్వబోతున్నాం. ఇది మీతో కూడా మీరు బస్సు వాసులని మీరు స్టేట్మెంట్ తీసుకొని అడగవచ్చు. మీరు చెప్పండి, మీరు गोशामहल में अगर उस्मानिया हॉस्पिटल गिरे तो यहाँ के बस्ती में जितने भी लोग हैं उन सब लोग इससे प्रदूषित हो जाते। यहाँ पर साफ सफाई का पहले ही बिल्कुल ध्यान नहीं है और इसके अलावा यहाँ पर रहने वाले पब्लिक को पहले ही ऑलरेडी यहाँ पर बेगम बाजार एक क्राउडेड एरिया है। और फिर अगर उस्मानिया हॉस्पिटल आएगा, एम्बुलेंस आएगा और हर किसी के लिए आने जाने वाले के लिए हर किसी के लिए यहाँ पर आने जाने का रास्ता बिल्कुल भी बंद हो जाएगा। हम हर फेस्टिवल में सफर हो रहे और उस्मानिया हॉस्पिटल आने के बाद और ज्यादा सफर होंगे, हमारा चलना फिरना बिल्कुल ही बंद हो जाएगा। और यहाँ पर उस्मानिया हॉस्पिटल के जो मरीज है उनसे जो भी वो लोग बीमारियां होंगे उससे इन्फेक्ट यहाँ के पब्लिक होंगी। गवर्नमेंट नहीं, पब्लिक, हम लोग सफर होंगे, हमारे छोटे छोटे बच्चे सफर होंगे। इसके बारे में गवर्नमेंट को सोचने की जरूरत है, क्योंकि यहाँ डालने की जरूरत नहीं है, इसे ले आके सिटी के बाहर डाली है। नहीं तो जहाँ पर है वहाँ पर अच्छा है वो उसी को रेनोवेट कर दीजिए, फिर से नया हॉस्पिटल बनाइए। उसके लिए हम खुद उनका सहायता करने के लिए तैयार है। हम सब उनके साथ है, सब साथ है ना। ఇక్కడ ఇప్పుడు గోషామహల్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉంది కదా, గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా తెచ్చి స్టేడియంలో వేస్తారట. చుట్టుపక్కల అన్ని చుట్టూ గోషామహల్ చుట్టూ ఇండ్లే ఉన్నాయి, బస్తీలే ఉన్నాయి, బయట అనేది ఎవరు లేరు. చిన్న చిన్న పిల్లలు, అది ఇప్పటికే నాల బారుతుంటది, ఆ నాల పొంగడము, నాల కృంగడము, ఆ వాసననే భరించలేక లేని రోగాలు వస్తున్నాయి మా పిల్లలకు. జ్వరాలని, వైరల్ ఫీవర్లు అవన్నీ వస్తాయి. ఆ ఉస్మానియా తీసుకొచ్చి గోషామహల్ గ్రౌండ్లో వేస్తే బస్తీ వాసులంతా ఏమైపోతారు? ముసలోళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంతా అనారోగ్యాలు అయితే వీళ్ళు బాధ్యత తీసుకుంటారా?
ట్రాఫిక్ జామ్ అయితే గోషాం ఇక్కడ ఉంది కదా, బేగం బజార్ మచ్చి మార్కెట్ ఉంది, గాజుల దుకాణం ఉంది, బేగం బజార్ ఉంది. వీటి వల్ల మస్తు ట్రాఫిక్ జామ్. ఒక మనిషి పోయిందంటే గంట, అది జరగాలంటే గంట అవుతుంది. మళ్ళీ బ్రహ్మోత్సవాలని వినాయకుల నిమజ్జనాలు, వినాయకులు తీసుకుపోవడం, అమ్మవార్లను తీసుకుపోవడం, వీటి వల్లనే మాకు ఇబ్బంది అవుతుందంటే ఆ ఉస్మానియా మంచిగా ఉన్న ఉస్మానియా తెచ్చి ఇక్కడ ఎత్తేస్తామంటే మేము భరించాలనా? మా పిల్లలు ఏం కావాలి, మేమేం కావాలి, మేము ఎట్లా ఉండాలి? ఆ స్మెల్కు మార్చూరి తెస్తారు. అవి ఎటువంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళని అందరినీ తెచ్చి ఇక్కడ ఎత్తేస్తే మేము ఆ వాసన ఎట్లా భరించాలి? మేము అనారోగ్యం అయితే వాళ్ళకి బాధ్యులు ఎవరు? మాకు ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ వేయాలంటే ఊరి బయట ఊరి చివరిలో మస్తు జాగాలు ఉన్నాయి, ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ తీసుకుపోయేయండి. అరే గ్రౌండ్ని ఎందుకు ఎన్నుకున్నారు? గ్రౌండ్లోనే వేయాలని ఏమనుకున్నారు? ఇది బస్తీ. గ్రౌండ్ అంటే గ్రౌండ్ కాదు, గ్రౌండ్ ఒక బస్తీ. బస్తీ అంటే చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి, చుట్టూ మొత్తం ఇల్లున్నాయి. అక్కడ అంటే కుల్ల ఏరియా ఉంది, ఇక్కడ కుల్ల ఏరియా లేదు. మీరు చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం బాగుంది. కాకపోతే ఒక రద్దీ తీసుకొచ్చి పెట్టిన దానికంటే సిటీ అవుట్స్కట్స్ లో పెడితే చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆ పేషెంట్ను కరెక్ట్ టైంకు అక్కడికి రీచ్ చేయగలుగుతారు. చక్కటి చల్లని ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నటువంటి చెట్ల వాతావరణంలో ఆ పేషెంట్లను అక్కడ ఉంచితే వాళ్ళు తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఏ యజ్ఞమైనా ఏ ప్రభుత్వమైనా చేపట్టినా కూడా అది అందరి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుంది. ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పొల్యూషన్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు ఇక్కడికి రాదు, మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు, ఇంకా తక్కువ దిగువ జాతి కుటుంబం మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బస్ పాస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని ఆటోలకు కిరాయిలు పెట్టుకొని ఆ పొద్దున్నే సిటీ కాలేజ్లకు స్కూళ్ళకు పోతున్నారు. దగ్గరలో కాలేజ్ కూడా లేదు, వనిత కాలేజ్ తప్ప. ఆ గ్రౌండ్ కూడా తీసేస్తామన్నారు, అది కూడా టెన్షన్ పడుతున్నారు పిల్లలు. పొద్దున్న లేస్తే వాళ్ళకు ఈ పూట ఎలా గడవాలి అన్న టెన్షన్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఈ ఉస్మానియా వచ్చిన ఈ హాస్పిటల్ పొల్యూషన్ వల్ల రోగాలకు ఎలా పెడతారు? కనీసము వయోవృద్ధులైన వాళ్ళు, హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, థైరాయిడ్ పేషెంట్, కొంచెం ఫిట్నెస్ కోసం ఒక్కసారి మీరు ఈ వ్యూస్ మొత్తం చూడండి. ఈ సరౌండింగ్ లో ఒక చెట్టు లేదు, పుట్ట లేదు, కాంక్రీట్ జంగల్లో ఈ ప్రజలు ఎలా బతుకుతున్నాము? పొద్దున్న లేస్తే డ్రైనేజీ వాటర్ తాగే నీళ్ళలో కలుస్తున్నది. మా వాతావరణం, మా కష్టాలను మీరేమైనా తెలుసుకున్నారా? ప్రతి ఒక్కరు వస్తారు, ఓటేపించుకుంటారు, వెళ్ళిపోతారు. మరి మా కష్టాలను ఎవరు తీరుస్తున్నారు? అందరికి స్కిన్ గ్రౌండ్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందంటారు? గ్రౌండ్ వల్ల ఎంతో మంది పేషెంట్లు పొద్దున్నే వెళ్ళి అదొక్కటే గ్రౌండ్, సిటీలో మొత్తం చెట్లు లేవండి, ఒక గ్రౌండ్ లోనే చెట్లు. మరి మాకు మంచి వాతావరణం కావాలి కదా, మొత్తం కాలుష్యమే. మరి ఆ ఒక్క గ్రౌండ్ కూడా తీసేస్తా అంటే ఇంతమంది ఎట్లుండాలి? పిల్లలు ఎట్లుండాలి? పెద్దవాళ్ళు ఎట్లుండాలి? పెద్దవాళ్ళంతా గ్రౌండ్ పోతారు వాకింగ్ కోసం అని. ప్రతి ఒక్కరికి షుగర్ పేషెంట్ ఉన్నారు, యోగాకి వెళ్తారు, పిల్లలు గ్రౌండ్కి వెళ్తారు, మ్యాచ్కి వెళ్తారు. ఇన్ని ఉపయోగాలు దాంతో ఉన్నాక మీరు అది ఒక్కటి తీస్తా అంతే. ప్రతి కాలనీకి ఒక గ్రౌండ్ ఉంటుందండి. మరి ఇంత పెద్ద గోషమాల ఏరియా కాదు, ఒక్క గ్రౌండ్ పెట్టుకుని అది తీసేస్తా అంటే ఏంటండి మీరు? ఓ 4 చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ ని మా ప్రజలకు, గోషామల్ వాస్తవ్యులు అందరికీ కూడా ఇచ్చే ఆక్సిజన్ ని మీరు హరించి వేస్తే గవర్నమెంట్ కు మేము ఎలా నమ్మమంటారు చెప్పండి మీ గవర్నమెంట్ ని? మాకు ఉస్మానియా హాస్పిటల్ ఇక్కడ వద్దు, ఇది అసలే రద్దీగా ఉండే ప్లేస్. మరి ఇక్కడ నుండి 4 చౌరస్తాలు ఉన్నాయి, ప్రతి మనిషి ఇక్కడ నుండే పోవాలి. మీరు ఇక్కడ తీసుకొచ్చి చేస్తారంటే మాకు ఉస్మానియా హాస్పిటల్ ఇక్కడ వద్దు. రేవంత్ రెడ్డి గారు సెక్యూరిటీ ఉందండి, పోలీస్ గ్రౌండ్ ఉన్నందుకు మాకు చాలా సెక్యూరిటీ ఉంది. పిల్లలు సండే వస్తే ఆడుకుంటారు, క్రికెట్ ఉంటే వేరే ఆటకు స్థలమే లేదు ఇక్కడ ఎక్కడ. అంతే పొల్యూషన్ చాలా. చెట్ల దిక్కెళ్ళి మాకు ఆక్సిజన్ ఉన్నది, ఆ చెట్లు కూడా తీసేసి ఉస్మానియా హాస్పిటల్ వస్తే మాకు చాలా కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నేను సీఎం గారికి ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ ప్రజలది చాలా సమస్య ఉంది. ఇది మొత్తం రద్దీ ఉండే ఏరియా, బేగం బజార్, గోషామహల్, ఇక్కడ ప్లేవుడ్ మార్కెట్ ఉంది, హార్డ్వేర్ మార్కెట్ ఉంది, చాలా మార్కెట్లు. మార్కెట్ మధ్యలో మీరు గోషామహల్ గ్రౌండ్లో ఉస్మానియా హాస్పిటల్ తెస్తే అంటే కాదు, మన గాంధీ హాస్పిటలే మన ఆడ మార్కెట్లో ఉండే, అది ఆడ ప్రాబ్లం అవుతుంది. అది తీసేసి మషీరాబాద్ జైలు తీసేసి ఆడ పెట్టిండ్రు. అక్కడ నుంచి రద్దీ ఉండలేదు, ఓపెన్ ప్లేస్ లేదు. ఇంకోటి ఏమంటే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆ జమానాలో మన మొత్తం తెలంగాణ పాపులేషన్ ఎంత ఉందో అని, ఇది సిటీ సెంటర్లో ఉంటుందని మనకు, అది కూడా మూసినది
కినారకు పక్కనేమో ఈ హాస్పిటల్ పెట్టిండ్రు. ఇప్పుడు ఏమంటే పాపులేషన్ పెరిగింది. మీరు ఒక పని చేయండి, సిటీ సరౌండింగ్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఒక్కొక్క హాస్పిటల్ వేయండి. ఎక్కడ వాళ్ళు డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ వచ్చి అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతారు కదా. ఎట్లయినా ఇప్పుడు ఎల్బీ నగర్లో మా కేటీఆర్ సార్ అలా ఒక హాస్పిటల్ కడుతుండు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు శ్రీరాంపల్లిలో జగ ఉన్నది, ఇక్కడ బిహెచ్ఎల్ఏలో అక్కడ గవర్నమెంట్ లైన్ ఎక్కడెక్కడ అలా. ఈ గోషామాల్ స్టేడియం చుట్టూ ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎంతమంది వరకు పబ్లిక్ ఉన్నారు? ఇక్కడ మొత్తం గోషామాల్ అనుకుంటా 50,000 దాకా పాపులేషన్ ఉంటుంది. కాలనీలు ఇక్కడ నేను అనుకుంటా 30-40 కాలనీలు ఉంటుంది. మొత్తం రష్ ఏరియా ఇది. ఇక్కడ హాస్పిటల్ పెడితే నడవదు. అది పోలీస్ వాళ్ళకే, ఇది పోలీస్ గ్రౌండ్ కదా, వాళ్ళకు ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం ఏదో ఒకటి పెట్టి వాళ్ళకి స్పోర్ట్స్ గురించి పెట్టండి, మేమంతా సహకారం ఇస్తాం. ఇక్కడ మాకు కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఇక్కడ గోషామాల్ పోలీస్ స్టేడియం ఉన్నందుకు మాకు చాలా సారా బెనిఫిట్ ఉంది. మా బుకింగ్కి పోతారు. మీరు అట్లా ప్రధానంగా కాలనీ వాసులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక చాలా పెద్ద హాస్పిటల్, మొత్తం తెలంగాణకి ఇది ఒక పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్కు ఇప్పుడు ఉన్న ప్రదేశంలోనే రద్దీ వల్ల హాస్పిటల్లో రోగులు సరిగ్గా సమయం చేరుకోలేని పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితులు ఉన్న హాస్పిటల్ తీసుకొచ్చి మా బస్సీల చుట్టుపక్కల అందరూ ఉండే మా బస్సీలో తీసుకొచ్చి రావడం వల్ల ఫస్ట్ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, మెయిన్ ట్రాఫిక్ ప్రాబ్లం. దానివల్ల దుర్వాసన వస్తుంది, అంతా మేము బాధ్యతలం అవుతాము. ఇప్పుడు ఏదో డిసిజన్ తీసుకోవడం కాదు, ప్రభుత్వం తీసుకున్న డిసిజన్ ఓకే, కానీ అదేదైనా అవుట్స్కర్ట్స్లో పెట్టండి, రిమోట్ ఏరియాలో పెట్టండి. సుప్రీంకోర్టు గవర్నమెంట్ న్యాయస్థానాలు ఏం చెప్పినామంటే ఏదైనా హాస్పిటల్ పెడితే ఐసోలేటెడ్ ప్లేస్లో పెట్టాలని చెప్పి ఆల్రెడీ దాని గురించి ఒకటి తీర్పిచ్చింది. అలాంటివన్నిటిని పట్టించుకోకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్గా మా గోషామాల్ పోలీస్ స్టేడియంలో దీన్ని పెట్టాలని ఆలోచించడం మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. సార్ మీ ఆలోచన మంచిది, ఉస్మానియా కట్టాలి, కానీ మా బస్సీలో తీసుకొచ్చి మా ఇళ్ల మధ్యలో ఉస్మానియా హాస్పిటల్ కట్టే బదులు ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి, ఎన్టీఆర్ స్టేడియం ఉంది, దాన్ని యూజ్ చేయండి. మళ్ళా ఇప్పుడు జూ పార్క్ ఖాళీ అవుతుంది, జూ పార్క్ యూజ్ చేయండి. ఆడ మలక్పేట్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ ఖాళీ అవుతుంది, దాన్ని యూజ్ చేయండి. అవన్నీ తీసుకోకుండా మా ఇళ్ల మధ్యలో మీరు తీసుకొచ్చి మీరు ఈ కట్టాలనుకోవడం మాకు చాలా బాధ కలిగిస్తుంది. మీరు చేసే దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం ఏమంటే, సార్ మీరు చేసే ఆలోచన మంచిగా ఉంది, కానీ మాకు ఇబ్బంది పడకుండా మమ్మల్ని ఇద్దరు పెట్టకుండా ఏదైనా మంచి ఆలోచన చేస్తే సంతోషపడతాం. థ్యాంక్ యూ. सबसे पहले मीडिया के मित्र भाइयों को मेरा नमस्कार। अखिल भारतीय जनसंघ का मैं राज्य का अध्यक्ष हूँ। मैं तो ओपन ग्राउंड है जो पब्लिक की व्यवस्था को ख़राब करने के वास्ते जो उस्मानिया हॉस्पिटल है वहाँ पे डिमोलाइज करके उसको रिकन्स्ट्रक्शन करके वहाँ पे बनाने से अच्छा रहता, क्योंकि इस कॉलोनी में यहाँ जब प्रजा की अगर आप नहीं सुन रहे तो मतलब ही नहीं रहेगा। क्यों रेवंत रेड्डी जी मुख्यमंत्री जी को हमारा एक अनुरोध है कि गोशामहल में जो सराउंडिंग 50 लाख जो पब्लिक रहती उस बीच में पब्लिक को थोड़ा सा डिस्टर्बेंस होगा, ये करके हम निवेदन करते हैं कि जो भी है जो उस्मानिया है वहाँ पे डिमोलिश करके उसी को बना के रिकन्स्ट्रक्शन करके। धन्यवाद। కొంతమంది చిన్నారులు ఉన్నారు, చిన్నారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారితో కూడా చెప్పమ్మా మీ పేరు? నా పేరు కోట్యాంశ్రీ, నేను ఇక్కడనే పక్కన ఉంటాను. అయితే మీరు అందరు అంటున్నారు కి ఇక్కడ గోషామాల్లో హాస్పిటల్ కట్టిస్తున్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎక్కడ ఆడతారు? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అంటున్నాడు కి ఇక్కడ అందరు హాస్పిటల్ కట్టిమంటారు. ఎవరు అంటలేరు ఇక్కడ హాస్పిటల్ కట్టివద్దని. మేము ఎక్కడ ఆడాలి? ఎవరికైతే కాళ్ళ నొప్పులు ఉంటారో ఇక్కడ ఈ తొవ్వలో నడవాల్సి వస్తుంది. ఆ హాస్పిటల్ కట్టిస్తే ఎక్కడ నడుస్తారో అందరు పిల్లలందరూ అక్కడనే ఆడుకుంటారు. ఇక్కడ మొత్తం రష్ అప్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు రష్ అప్ ఉన్నా మాకు ఇక్కడ ఆడుకున్న జగన్న ఉండదు. ఎక్కడ ఆడుకోవాలి మేము? మీరే చెప్పండి. మేము రేపు కూడా ప్లే గ్రౌండ్ పోతాం. ఇప్పుడు రేపు సండే 6 o'clock లేచి ప్లే గ్రౌండ్ పోతాం. అందరూ వస్తారు, మేము కూడా కాదు, అందరూ వస్తారు. మేము కూడా మాకు ప్లేస్ వద్దా? మై నేమ్ ఇస్ నందిని అండ్ మేము రోజు సండే రోజు ఆడుకోవడానికి వెళ్తాం గ్రౌండ్కి. ఇప్పుడు హాస్పిటల్ కడితే మేము ఏడా ఆడుకోవాలి? అండ్ హాస్పిటల్ కట్టడం వల్ల మొత్తం పొల్యూషన్, మొత్తం స్మెల్ మంచిగా ఉండదు. చిన్నారులు కూడా కోరుకుంటా ఉన్నారు గోషామాల్ స్టేడియాన్ని తమకు ఉంచాలని, అందుబాటులో ఉంచాలని కూడా. మరికొంతమంది కూడా మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి.
एक बार इस विषय पर थोड़ा सोचने की जरूरत है सर आपको। अगर सोचे तो कुछ ना कुछ उसके ऊपर रिजल्ट निकलता। यहाँ नहीं और बहुत सारे जगह है सिटी में, वहाँ पर आप डालिए। उसके लिए हम लोग सब गोशामहल वासी आपके सहायक रहेंगे। आपको विनम्र विनती है कि गोशामहल ग्राउंड में उस्मानिया बिल्कुल भी नहीं डालना चाहिए। उस्मानिया यहाँ पर नहीं चाहिए। यहाँ पे ट्रैफिक प्रॉब्लम होता है मेन। बच्चों को प्ले ग्राउंड बनाइए। यहाँ घर के सामने जगह नहीं है, बच्चे वहीं खेलते हैं, इसलिए प्ले ग्राउंड बनाओ बच्चों के। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత చిన్న ప్లేస్ లో ఇప్పుడే ఎంత క్రౌడ్ అయిపోయింది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ హాస్పిటల్ వచ్చింది అనుకో ఇంకెంత క్రౌడ్ అయిపోతుంది. ఆల్రెడీ మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పిల్లల్ని హాఫ్ అన్ అవర్ ముందు మేము పంపుతున్నాం. క్రౌడ్ ఇప్పుడు అంత ఉందని హాఫ్ అన్ అవర్ ముందు, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ హాస్పిటల్ వస్తే ఇంకా చాలా టైం ముందు పంపాల్సి వస్తుంది. మా పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉంటే చాలా యూస్ఫుల్ ఉంది. ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా యోగా చేయడానికి అన్నిటికీ. హాస్పిటల్ అన్నప్పుడు రకరకాల వ్యాధుల వాళ్ళు వస్తారు, వాటి నుంచి ఎంత డికంపోజ్ బయటకు వస్తుంది, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఇంకా సఫర్ అవుతారు మా వాళ్ళు. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంది. ఇప్పుడు మాకు ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే మేము బేగం బజార్కి వెళ్ళి తెచ్చుకోవడానికే మాకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు క్రౌడెడ్ ఎక్కువైపోతే ఇంకా మేము ఇక బేగం బజార్ ఇవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. చాలా కష్టం అవుతుంది మాకు. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో కట్టవద్దని ఏదైతే గోషామహల్ స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారో, లేకపోతే అదే ప్లేస్లో కట్టవచ్చు, లేకపోతే రెనోవేషన్ చేయొచ్చు అని కూడా వారి అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఈ గోషామహల్ మొత్తం కూడా ఇరుకైన గల్లీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వద్దని తాము కోరుతున్నట్టు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. ఇవి టెలిఫోకస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.